ఆమె ఢిల్లీ నుంచి వచ్చారు. పాతపట్నంలో 5 ఏళ్లు పాతుకుపోయారు. అంతకుముందు 2014 సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ నుంచి ఎంపీగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అనంతరం 2019లో అదే పార్టీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు. 2024లో ఆఖరి నిమిషంలో టికెట్ దక్కించుకున్న ఆమె రెండోసారి కూడా జెండా ఎగరేస్తారనుకుంటే జెండానే ఎత్తేశారా? ఆమెకు శాంతి లేకుండా చేసింది సొంత పార్టీ నేతలేనా? శ్రీకాకుళం జిల్లా పాలకొండకు చెందిన ప్రముఖ పాతతరం రాజకీయ నాయకుడు పాలవలస రాజశేఖరం. ఆయన శ్రీకాకుళం జిల్లా పరిషత్ చైర్మన్గా, ఉమ్మడి ఏపీలో ఎమ్మెల్యేగా, ఓసారి రాజ్యసభ ఎంపీగా పనిచేశారు. పాలవలస రాజశేఖరం కూతురు పేరే రెడ్డి శాంతి. ఆమె ఢిల్లీలో చదువుకున్నారు. అయితే రాజకీయాలపై ఆసక్తితో 2011లో వైసీపీలో చేరారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో శ్రీకాకుళం లోక్సభ నియోజకవర్గం నుండి ఆ పార్టీ తరపున పోటీ చేసి టీడీపీ అభ్యర్థి కింజరపు రామ్మోహన్ నాయుడు చేతిలో ఓడిపోయారు. అనంతరం అసెంబ్లీపై ఆసక్తి కనబరిచారు. దాంతో 2019 అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి టీడీపీ అభ్యర్థి కలమట వెంకటరమణపై విజయం సాధించి తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాక ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువ చేసే ప్రయత్నం చేశారని తెలుస్తుంది. ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రజలతో మమేకమయ్యారని నియోజకవర్గంలోని ఆమె అనుచరులు చెబుతుంటారు. కొత్తగా ఎమ్మెల్యేగా ఎన్నిక కావడంతో గ్రామాల్లో పర్యటించేందుకు ఉత్సాహం చూపారని స్థానికులు అభిప్రాయపడుతుంటారు. ప్రజలు కూడా ఆమె పనితనం ఓపికతోనే చూశారు. రెడ్డి శాంతి స్థానికేతరులైనప్పటికీ స్థానికంగా నివాసం ఏర్పరచుకోవడంతో పాటు కార్యకర్తలకు అందుబాటులో ఉండడం, పార్టీ నేతల స్థానికుల మనసు దోచుకునే ప్రయత్నం చేశారనే ప్రచారం ఉంది. అయితే 2024 ఎన్నికల్లో వార్ వన్ సైడ్ అనుకున్న తరుణంలో ఆ శాంతికి అశాంతి కలిగించింది ఎవరు? సొంత పార్టీ నేతలే ఆమె అశాంతికి ఆజ్యం పోశారా? ప్రభుత్వంపై వ్యతిరేకతతో పాటు స్వయంకృతాపరాధం, అవినీతి, అక్రమాలు ఆమె ఓటమికి కారణాలయ్యాయా? 2024లో ఆఖరి నిమిషంలో టికెట్ దక్కించుకున్న ఆమె రెండోసారి కూడా జెండా ఎగరేస్తారనుకుంటే జెండానే ఎత్తేశారా? ఆమెకు శాంతి లేకుండా చేసింది సొంత పార్టీ నేతలేనా? ఎమ్మెల్యేగా గెలిచి మొదటిసారి అసెంబ్లీలో అడుగుపెట్టిన రెడ్డి శాంతి ప్రజలతో పాటు సొంత పార్టీ నేతలను పట్టించుకోవడం మానేశారనే టాక్ వినపడింది. నియోజకవర్గంలో రహదారులు, గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనలో పూర్తిగా వైఫల్యం చెందారని స్వపక్షంతో పాటు అప్పటి విపక్షాలు కూడా విమర్శల వర్షం కురిపించసాగాయి. గిరిజన సమస్యలు పూర్తిగా పట్టించుకోకపోవడం ఆమెకు మైనస్ పాయింట్గా మారింది. ఇదిలా ఉంటే ప్రతిపక్ష పార్టీలపై రెడ్డి శాంతి కక్ష సాధింపులకు దిగారనే ఆరోపణలున్నాయి. ప్రశ్నించిన వారిని అణగదొక్కడంలో ఆరితేరారనే విమర్శలు వెల్లువెత్తాయి. టీడీపీ, జనసేన నేతలపై అక్రమ కేసులు పెట్టడం ఆమెకు పూర్తిగా మైనస్గా మారాయి. 2024 ఎన్నికల సందర్భంగా అప్పటి సీఎం జగన్ శ్రీకాకుళంలో పర్యటించిన సమయంలో పాతపట్నంలో సీఎం డౌన్ అన్నందుకు టీడీపీ నేతలపై అక్రమ కేసులు పెట్టించారని ఆ పార్టీ నేతలు మండిపడేవారు. వీటికి తోడు స్థానిక ఎమ్మెల్యే రెడ్డి శాంతి అవినీతి అక్రమాలకు అడ్డే లేదని టీడీపీ నేతలు ఆరోపించేవారు. రెడ్డి శాంతి అవినీతికి లెక్కలేదని, వంశధారలో ఇసుక దందాతో కోట్లాది రూపాయలు వెనకేసుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అంతేకాకుండా పాతపట్నంలో ఉన్న 2 ఎకరాల ఆర్టీసీ కాంప్లెక్స్కు సంబంధించిన సైట్ను కబ్జా చేశారని ప్రతిపక్ష నేతలు ఆరోపించేవారు. ఇది కాక హైస్కూల్ గ్రౌండ్ను కబ్జా చేయడానికి ప్రయత్నిస్తే కోర్టుకు వెళ్లి ఆపించామని టీడీపీ నేతలు ఇప్పటికీ కథలుగా చెప్తుంటారు. మరోవైపు కాంట్రాక్టర్ల వద్ద 5% తక్కువ కాకుండా వసూలు చేశారని రెడ్డి శాంతిపై ఆరోపణలు ఉన్నాయి. మొత్తానికి కరప్షన్ ఎమ్మెల్యేగా టీడీపీ నేతలు ప్రచారం చేయడం మొదలుపెట్టారు.
తోడు సొంత పార్టీలోని గ్రూపు రాజకీయాలతో రెడ్డి శాంతి సతమతమయ్యారు. స్థానిక నేతల ఆధిపత్య పోరు ఎక్కువైంది. కార్యకర్తలకు మొహం చూపలేదని సొంత పార్టీ నేతలు విమర్శలు గుప్పించేవారు. ఈ నేపథ్యంలో సిట్టింగ్ ఎమ్మెల్యేగా రెండోసారి బరిలోకి దిగాల్సిన ఆమె పోటీని సొంత పార్టీ నేతలు వ్యతిరేకించారు. అందుకు ఆమె ఒంటెద్దు పోకడలు ఓ కారణమైతే అవినీతి అక్రమాలు మరో కారణమని రాజకీయ విశ్లేషకులతో పాటు సొంత పార్టీ నేతలు అభిప్రాయపడుతుంటారు. అప్పటికే ఎమ్మెల్యే తీరుపై అసంతృప్తి జ్వాలలు రేగుతున్న తరుణంలో 2024 ఎన్నికల సందర్భంగా పాతపట్నం నియోజకవర్గం వైఎస్ఆర్సీపీలో అసమ్మతి మరోసారి బహిర్గతమైంది. ఎమ్మెల్యే రెడ్డి శాంతికి వ్యతిరేకంగా వైసీపీ అసమ్మతి వర్గీయులు ఆమె పోకడలపై విమర్శలు గుప్పించారు. రెడ్డి శాంతికే అధిష్టానం మరోసారి టికెట్ ఇస్తే తామంతా కలిసి ఆమెను ఓడించడానికి సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు. రెడ్డి శాంతి ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో నియోజకవర్గంలో ఎటువంటి అభివృద్ధి జరగలేదని మండిపడ్డారు. అంతేగాక ఆమె వైఖరి కారణంగా నియోజకవర్గంలోని అన్ని మండలాల వైసీపీ నాయకులు, కార్యకర్తలు అసంతృప్తితో ఉన్నారని రగిలిపోయారు. అప్పటి వరకు అప్పటి విపక్ష పార్టీ టీడీపీ రెడ్డి శాంతిపై విమర్శనాస్త్రాలతో విరుచుకుపడగా ఎన్నికలు సమీపించిన సమయంలో స్వపక్షమే వైరిపక్షంగా మారడంతో ఆ శాంతికి అశాంతి తారాస్థాయికి వెళ్ళింది. దీంతో తన ఓటమి తప్పదని అప్పుడే ఫిక్స్ అయిపోయారని ప్రచారం జరిగింది. దీంతో మనసుకు శాంతి లేకుండా చేశారని ఆమె తన సన్నిహితుల దగ్గర వాపోయేవారని తెలుస్తుంది. అన్ని శకునాలు కలిసి రెడ్డి శాంతి ఓటమికి బాటలు వేశాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.